మార్నింగ్ ఐ లవ్ యూ. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూద్దాం. మరో డిఎస్సి ఉగాది నాటికి మరో డిఎస్సి ప్రకటిస్తానని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నేరుగా ప్రకటన చేశారు. 3600 వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. గత ఏడాది సిలబస్ నిబంధనలే ఈసారి కూడా అమలు చేస్తారంటే పాత సిలబస్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి కొత్తగా సిలబస్ ఇచ్చారు, దాన్నే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, పాఠశాల విద్యాశాఖ పూర్తిగా కసరత్తులు కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వివరాల్లోకి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ప్రకటన విడుదల చేయాలని భావిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి దాదాపుగా 3600 వరకు ఉండొచ్చు. ఇందులో ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే సంక్షేమ పాఠశాలకు సంబంధించిన ప్రాథమికంగా వివరాలు సేకరించారు. ఈ వివరాల ఆధారంగా కొన్ని పోస్టులు మనం భర్తీ చేస్తున్నారు. వీటన్నిటిని కలిపి 1200 అయితే మిగతా పంచాయతీరాజు, పురపాలక శాఖ, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అని ఉంటాయి, అవన్నీ కలిపి మరో 1700 పోస్టులు ఉంటాయి. అలాగే ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 700 అంటే చాలా ఎక్కువే ఈసారి భర్తీ చేస్తున్నారు. గత ఏడాది మనకి మెగా డిఎస్సికి 16,347 పోస్టులు ప్రకటించగా 15,941 భర్తీ. మిగతా పోస్టులు రిజర్వేషన్ అభ్యర్థులు లేకుండా మిగిలిపోయి ఆ పోస్టులు కూడా ఇందులోకి కలుపుతారనమాట. ఎవరైనా రిజర్వేషన్ అభ్యర్థులు ఉంటే వాటి ద్వారా మళ్ళీ తిరిగి భర్తీ చేస్తారు. అయితే సిలబస్ విషయానికి వస్తే ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్లో మార్పులేవి చేయటం లేదు. గత ఏడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మాత్రమే ఈసారి కూడా అమలు చేయనున్నారని గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే ప్రత్యేక డిఎస్సి సిలబస్ మాత్రం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు, అది మాత్రం మనం ఫాలో అవ్వాలి. అన్ని పోస్టులకి ఆంగ్ల భాషా పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సో సమయం లేనందున ఈ ఆలోచనని మళ్ళీ వాయిదా వేశారు. అంటే ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దాన్ని మనం వాయిదా వేశారని చెప్పుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వాయిదా వేశారు. ఇంకా ఇంకొక ఐఈడిఎస్ఎస్ టీచర్లకి గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రత్యేక అవసరాల పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన వాళ్ళు పనిచేస్తున్నారనమాట ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు. అయితే రాష్ట్రంలో దాదాపు 2600 మంది ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి అన్ని అర్హతలు ఉన్న సుమారు 800 మందికి మినిమం టైం స్కీమ్ అమలు చేయనున్నారు. ఓకే, 10 ఏళ్ళ సర్వీసు, టెట్ ఇలాంటి అర్హతలు నిర్ణయించారనమాట. ఈ అర్హతలు సాధించిన వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారనమాట. సో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న భవితా సెంటర్లో ఉన్న ఐఈడిఎస్ఎస్ టీచర్లు ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాల్సిందే. అంటే మినిమం టైం స్కేల్ రావాలంటే టెట్ పాస్ అవ్వాల్సిందే. అలాగే 10 సంవత్సరాలు సర్వీసు అర్హత ఉండాలన్నమాట. ఓకేనా. పెర్మనెంట్ ఉద్యోగం కోసం వీరు డిఎస్సి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ రాస్తే వాళ్ళకి కొంత వెయిటేజ్ కూడా ఇవ్వడం మీద అధికారులు ఆలోచిస్తున్నారని మనకి ప్రత్యేక ప్రకటన ద్వారా ఇక్కడ ప్రత్యేక ఉపాధ్యాయులకి తెలియజేశారు. అంటే ప్రత్యేక ఉపాధ్యాయులకి 700 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే ఐఈడిఎస్ఎస్ ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళకి వెయిటేజ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల ఐఈడిఎస్ఎస్ టీచర్లు అందరూ కూడా టెట్ క్వాలిఫై అయి ఉంటే ఖచ్చితంగా మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సింది. ఎందుకంటే మీకు వెయిటేజ్ వచ్చే ఛాన్స్ 99% ఉంది. సో ఇది ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే విత్ మై ఛానల్. స్పెషల్ ఎడ్యుకేషన్ వీడియోకి సంబంధించి మీరు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.